అనేది ఒక బూటకం నాటకం. ఢిల్లీకి పోయి రచ్చ చేయాల్సిన అవసరమే లేదు. సరే పోయి నిరసన వ్యక్తం చేసిరు కానీ అవి కాని మాటలు అని అందరికీ తెలుసు. చట్టపరంగా జరగాల్సింది, పార్లమెంట్లో జరగాల్సింది, మీకు ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి చేయాల్సింది. కొత్తగా మేము రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా 42% ఇస్తాం అంటున్నావు. ఒక బీసీకి నువ్వు ఇస్తే, పైసలు లేనోనికి పేదోనికి నువ్వు టికెట్ ఇస్తే బలిసున్నవాడు వచ్చి ఖచ్చితంగా అయితే నొడగొడతాడు. అంటే గతం కంటే ఎక్కువ నష్టం ఇప్పుడు జరుగుతుంది. ఎటు చూసినా బహుజనులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఏ పార్టీ కూడా మనకు అన్నం పెట్టదు, మనమే పార్టీకి ఎట్టి చాకరీ చేస్తాం. కానీ పైనున్నవాడు మాత్రం భూములు జాగాలని దోపిడీ చేస్తున్నారు. ఇవాళ చక్రధర్ లాంటి బహుజన బిడ్డ హరీష్ రావును తట్టుకున్నోడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో నెగలలేకపోతుండంటే మైనంపల్లి లాంటి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడి కనుసన్నల్లో నేను పనిచేయాలని అనుకోవట్లేదు. నేను ఎక్కడున్నా తప్పు మీద కొట్లాడుతూనే ఉన్నా. అండ్ రేవంత్ రెడ్డి గారు నాకు చాలా వరకు సపోర్ట్ చేసిండు, పిసిసి గారు సపోర్ట్ చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే రేవంత్ రెడ్డి గారు సపరేట్ లాయర్ని పెట్టిరు. నాకు చాలా మందికి తెలియదు. సుప్రీంకోర్టు సిద్ధార్థ్ లూత్రా అని పెట్టి కొన్ని లక్షల రూపాయల అతనికి పే చేశారు. అంటే నా దాంట్లో నిజం ఉందనే కదా. సో పై స్థాయిలో అంత సపోర్ట్ దొరికిన మైనంపల్లి మానియా ముందట నాలాంటి బహుజన బిడ్డలు నిలబడలేకపోతారు. అతి తొందరలో కాంగ్రెస్ ఖాళీ కాబోతుంది మెదక్లో. ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలంతా ఖాళీ కాబోతున్నారు. ఎవరికైనా సెటిల్మెంట్లు చేసుకోవాలన్నా, దందాలు చేసుకోవాలన్నా బీఆర్ఎస్ వాడు 4 రోజులకు వస్తాడు, సమయానికి వెళ్ళిపోతాడు. జరిగేది ఇదే. సో నేను సిద్దిపేటలో సోహెల్ మొహమ్మద్ అష్వక్, సిద్దిపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇతని పైన రౌడీ షీట్ పెడతారు. దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్లా అడుగడుగున నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇతని పేరు రంజిత్, మిట్టపల్లి గ్రామస్తుడు. గతంలో లారీతో కొడితే కాలు ఇరిగిపోయింది. కేసు తీసుకోమంటే సాక్ష్యం లేదన్నారు. రేపు ప్రాణాలకు మొన్న యూత్ కాంగ్రెస్ పిల్లగాన్ని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కాంగ్రెస్లోకి రాగానే థమ్స్అప్ బాటిల్తో కొడితే నెత్తి పగిలిపోయి చచ్చిపోయేంత పని అయితే ఇదే మైనంపల్లి కేసు కాకుండా వాడిని కాపాడిండు. ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడిని, ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడు కాపాడుతుండి వాళ్ళ. అంటే ప్రాణాలకు రక్షణ లేదు. నోరు తెరిచి మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేకుండా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే పిలుపునిస్తున్నా. ఎవడు మీకు ఏవి ఇవ్వడు. పథకాలు అనేటివి బీఆర్ఎస్కి అయినా ఇవ్వాలి, కాంగ్రెస్కి అయినా ఇవ్వాలి, బీఎస్పీకి అయినా బీజేపీకి అయినా ఇవ్వాల్సిందే. ఎవడో ఎఫ్టీఎల్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు వచ్చి నువ్వు వాంతో తిరుగుతున్నావు నీకు ఇయ్య అంటే నీ అయ్య సొమ్ము అడుగుతలేం నేను. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు అని నీకు ఇన్ని బండ్లు, ఇంత డబ్బు వస్తుంది, నీకేం వ్యాపారాలు ఉన్నాయి? అసలు మీరు ఏ దందాలు చేస్తారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టించారు. అధిష్టానం గాలికి వదిలేసింది సిద్దిపేటని. ఈ గాలిలో మేము గాలిగాలం కానలుసుకోలేదు. అందుకే సిద్దిపేట నాయకులు ఎంతమంది అయితే నాతో ఉన్నారో మ్యాక్సిమం కనిపించేది కొంతమంది అయినా మేమంతా రాజీనామా చేస్తున్నాం. నంగునూరు మండల అధ్యక్షుడు సాయిశ్యామ్, మన గెలిచిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా, ఆయన కూడా రాజీనామా చేస్తుండు. గోనపల్లి శివ నంగునూరు ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆయన రాజీనామా చేస్తుండు. సమయం లేకుండా వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు, వాళ్ళు బయట ప్రకటిస్తారు. ఇక కాంగ్రెస్కి మెదక్లో ఫ్యూచర్ లేదు. తొందరలో గజ్వెల్ అండ్ దుబ్బాక కూడా ఖరాబ్ కాబోతుంది. మీరు ఇలాగే కొనసాగితే మొత్తం గులాబీమయం అవుతుంది, జాగ్రత్త.